కూడా చేస్తున్నారు. వర్మ రాజకీయాలు కూడా అందుకు తగ్గట్టుగానే ఉన్నాయి. కానీ ఈ పరిస్థితికి ఎవరు తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు అనుకోవాలి. నాగబాబు ఆ మాట అనుకుండా ఉంటే ఇంత రచ్చ ఉండేది కాదేమో. అనవసరంగా కెలికారంటారా? అంతే, ప్రశాంతంగా జరిగిపోతుంది. ఉన్నది లోపల దాన్ని ఏమంటారు, నివురుగప్పి నిప్పులా ఉంది. వర్మ ఏం భావించాడు, వాస్తవంగా ఆయన ఏమి సీట్ వదులుకోవాలనుకోలేదు కదా. ఆయన సీట్లోనే పోటీ చేద్దాం అనుకున్నాడు. ముందు లిస్టులో కూడా ఇచ్చేశారు కదా అతని పేరు కూడా. అసలు ఫస్ట్ లిస్ట్ అన్నారు, ఫస్ట్ లిస్ట్లోనే ఉన్నది కదా అతని పేరు. లేకపోతే అనుకోవచ్చు, పేరు ఉంది. పేరు ఇచ్చిన తర్వాత నా సీటు కావాలని పవన్ కళ్యాణ్ అడగటంతో చివరికి తెలుగుదేశం అధినాయకత్వం అతను పిలిపించి మాట్లాడి ఒప్పించి ఆ సీట్ని పవన్ కళ్యాణ్కి ఇచ్చింది. అక్కడ మాట తప్పింది ఎవరు? తెలుగుదేశం అధినాయకత్వం. ఏమని? అతనికి ఎమ్మెల్సీ ఇస్తానంది. ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు? పవన్ కళ్యాణ్ ఫీల్ అవుతాడని. ఎందుకు పవన్ కళ్యాణ్ ఫీల్ అవుతాడు? వాళ్ళ కార్యకర్తలు ఫీల్ అవుతారు. కార్యకర్తలు ఎందుకు ఫీల్ అవుతారు? ఒకే నియోజకవర్గంలో ఇద్దరు ప్రోటోకాల్ వాళ్ళు ఉండకూడదని. ప్రోటోకాల్ ప్రకారం ఇంకోటి, పవన్ కళ్యాణ్ అక్కడ ఉండడు, ఆయన తరపున ఒక మనిషి ఉంటారు. అదే ప్రోటోకాల్ మనిషి అధికారిక ప్రోటోకాల్తో ఇంకొకళ్ళు ఉంటే ఈయన ఎమ్మెల్యేగా చలామణి అవుతాడు. అది వాళ్ళ భయం. తెలుగుదేశం అధికారంలో ఉంది, ఎమ్మెల్సీగా ఇతను కనుక తిరగడం బిగిన్ చేస్తే అందరు జనం అందరూ ఇతని దగ్గరికి వెళ్తే రేపు పొద్దున పవన్ కళ్యాణ్ మర్చిపోతారు వాళ్ళు అన్నటువంటి